తిరుపతిలో అలిపిరి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయని మీకు ఇప్పుడు తిప్పి చూపిస్తాను, చూడండి. ఇక్కడంతా పిల్లలు ఆడుకునే ఏరియా అన్నమాట. మీరు తిరుపతికి వచ్చినప్పుడు దగ్గరగా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్గా మీరు రావడానికి వీలవుతుంది. చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఫుల్ వాకర్స్ ఉంటారు. రండి వెళ్దాము, చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి చాలానే ఉన్నాయి. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ వచ్చిన దానివల్ల ఎవరు లేరు. ఈవినింగ్ వస్తే చాలామంది ఉంటారు. రండి వెళ్దాము. చూడండి, ఇక్కడ ముంత మామిడి పప్పు చెట్టు కూడా ఉంది. ఇప్పుడే పిందెలు కాస్తూ ఉన్నాయి. దగ్గరకు రాబ్బా. చూడండి ఎంత బాగుందో. ఇవి పెద్దయ్యాక ఇక్కడ ఫ్రూట్ వస్తుంది. ఇది మనం పగల కొడితే దీంట్లో నుంచి జీడిపప్పు అనేది వస్తుందండి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి. ఇక్కడంతా వాకర్స్ అంతా నడుస్తూ ఉంటారు. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి వీడియోస్ చాలానే మేము తీసి పెట్టగలుగుతాము. చూడండి, మొత్తం ఎర్రచందనం చెట్లే అండి. వీటి జోలికి మనం పోయేదొద్దు. పదండి. అంతా రెడ్ శాండిల్. నర్సరీ అందిరా. పుష్ప 2 తగ్గేదిలే. అప్పుడు నర్సరీ ఉంది, రండి చూపిస్తాను. వస్తున్నాం. ఈ వీడియోస్ మూలంగా మా హస్బెండ్ నన్ను ఎప్పుడు తొడుక్కొని రాడు, తొడుక్కొని వస్తూ ఉన్నాడు. మీ వల్ల నాకు కూడా మంచిదే అయింది. అంతా రెడ్ శాండిల్ చెట్లు పెంచుతూ ఉన్నారా? చూడండి చూడండి నర్సరీ. రండి రండి రండి. చూడండి, లోపల గేట్ వేస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా గేట్ వేసేస్తున్నారు. చెట్లన్నీ ఇక్కడ పెంచుతున్నారు. మొత్తము ఇవి రెడ్ శాండిల్కి సంబంధించింది. ఫ్లవర్స్ అక్కడేదో మొక్కలు ఉన్నాయి. మా హస్బెండ్ని చూడండి, హాయ్ చెప్పు అందరికి. సరే, అక్కడ ఒక కోనేరు ఉంది, వెళ్ళి చూద్దాము పదండి. ఇక్కడ వంతెన ఉంది, చాలా బాగుంటుంది. ఆ పక్క కోనేరు ఉంది, చాలా బాగుంటుంది. రండి వెళ్దాం. నేను కూడా ఫాలో అవుతున్నా. ఫాలో 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 యూ. ఉండు, అవన్నీ చూపిద్దాం. లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూడండి, అక్కడ కోనేరు ఉంది. మొత్తం అక్కడ బోటింగ్ కూడా, అమౌంట్ పే చేస్తే అక్కడ బోటింగ్ కూడా ఉంది. మీరు వెళ్ళండి, నేను తీస్తాను. చాలా బాగుంది చూడండి. ఇది కొండ అండి. కొండకి తిరుమలకి వెళ్ళడానికి అక్కడ కనిపిస్తుండేదంతా వైట్ కలర్లో రోడ్డు. చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. చుట్టుపక్కల అడవి. చాలా థ్యాంక్స్, మీ వల్ల నాకు చూసే అవకాశం కలిగింది. నన్నైతే తీసుకురారు, వీడియో సాగుతూ వచ్చేసాను. పదండి. మబ్బులంతా ఉరుస్తున్నాయి, వర్షం పడేలాగైతే ఉంది. ఇప్పుడు తడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. చూడండి ఎట్లా నడుస్తున్నాడు, నవ్వు వస్తుంది. ఇక్కడైతే చూడండి, మార్నింగ్ వాకర్స్ కోసం జిమ్ అయితే కట్టించున్నారు.
ఇది ఫ్రీ అనమాట. ఫ్రీగా 20 రూపీస్ టికెట్. ఎస్, జిమ్ సెంటర్ పక్కనే ఇక్కడ ఉచిత యోగా శిక్షణ ఉంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇక్కడ రోజు వచ్చి కూడా మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఎన్నో ఏళ్ళ సంవత్సరాల చెట్లు అయితే ఉన్నాయి, చాలా చెట్లు. మా హస్బెండ్ చేతులు వెనక్కి కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడన్నా సమ్మర్ సీజన్లో చెట్ల కింద కొంచెంసేపు చల్లగా ఉండడానికి పర్వాలేదు, మరీ అంతని చెప్పలేము. చూడండి, అది చెక్కతో సిమెంట్తో వేస్తున్నారు పాముని. ఎప్పుడైనా వచ్చి కొంచెంసేపు ఉండడానికి పర్వాలేదు. కోళ్ళు ఉన్నాయి పక్క. ఓకే అండి, బాయ్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లైక్ అండ్ సపోర్ట్ మాకు చాలా అవసరము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎంతకన్నా చూపించడానికైతే ఇంకా ఏం లేదు. ఎప్పుడో ఒకసారి ఇక్కడ వచ్చి అలా చిల్ అవ్వచ్చు మీరు, అంతే. ఓకే అండి, ఉంటాను. బాయ్.